ఎపిసోడ్ 18 ది డెసిషన్. బయటపడాలా, అయిన వాళ్ళను పోగొట్టుకోవాలా అనే ప్రశ్నలు ముందుండగా అర్జున్ సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ చివరకు వణుకుతున్న చేతులతో కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ మాధవ్, మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఇది చాలా తప్పు. మనుషులను వారి ఇష్టాలకు వ్యతిరేకంగా బంధించడం నేరమవుతుంది అని రిక్వెస్ట్ చేశాడు అర్జున్. దానికి మాధవ్ పెద్దగా నవ్వుతూ, కానీ వాళ్ళు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పాడు. అయినప్పటికీ అది నిజమైన జీవితం కాదు కదా. మనిషికి నిజమైన సంతోషం బాధ లేకుండా రాదు, కాబట్టి బాధ కూడా జీవితంలో ఒక భాగమే అని అర్జున్ మాట్లాడుతూనే మరోవైపు షట్ డౌన్ ప్రోగ్రామ్ని కనిపెట్టాడు. కానీ అతని వేలు బటన్ నొక్కక ముందే, అర్జున్ ఆపు, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇలా వదిలేయ్ అని వేడుకుంటున్న రాజు గొంతు స్పీకర్లో వినిపించింది. ఆ మాటలకు అర్జున్ గుండె నలిగిపోయింది. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని, నన్ను క్షమించు రాజు, కానీ నిజమైన నిన్ను నేను తిరిగి తీసుకురావాలి అని చెప్పి కోడ్ ఎంటర్ చేసిన వెంటనే పెద్ద పెద్దగా సైరన్ శబ్దాలు వినిపించాయి. సిస్టమ్ షట్ డౌన్ అవ్వడానికి ఇంకా 30 సెకండ్లు మాత్రమే మిగిలినట్టు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంతలో డాక్టర్ మాధవ్ స్క్రీన్లో నుండి, అర్జున్, నువ్వు చాలా మంది ప్రాణాలు తీస్తున్నావు అని గట్టిగా అన్నాడు. ప్రాణం తీయడం లేదు, పోస్తున్నాను అని గర్వంగా చెప్పాడు అర్జున్. అప్పుడే మనుషుల్ని లాక్ చేసిన ఛాంబర్స్ ఒక్కొక్కటిగా తెరుచుకోవడం స్టార్ట్ అయ్యాయి. వ్యక్తులు మెల్లగా మేల్కొన్నారు. రాజు, విక్రమ్ కళ్ళు తెరిచారు, కానీ వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా, బలహీనంగా ఉన్నారు. అర్జున్ వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, రాజు, విక్రమ్, లేవండి, త్వరగా లేవండి అని పట్టుకొని పైకి లేపే ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజు బలహీనమైన స్వరంతో, అర్జున్, నేను ఎక్కడున్నాను అని అడిగాడు. ఇంతలో ఫెసిలిటీ కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. అర్జున్ అందరినీ బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఊహించినట్టుగానే అండర్ గ్రౌండ్ ఫ్యాక్టరీ పూర్తిగా కూలిపోయింది. కానీ స్క్రీన్ మీద ఉన్న డాక్టర్ మాధవ్ చివరి సందేశంగా, ప్రతి ముగింపుకు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది, ఎకో 2 త్వరలోనే మీ ముందుకు అన్న మెసేజ్ ఫ్లాష్ అయింది. అర్జున్ గెలిచాడా, లేక అది మరొక కొత్త ప్రమాదానికి ప్రారంభమా? తెలియాలంటే ఎపిసోడ్ 20 చూడండి.